ఏడవ అధ్యాయము. ఏడవ రోజు పారాయణము చేయవలసినది. పూజా విధి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరల ఈ విధముగా చెప్పడం ప్రారంభించాడు. జనక, ఈ కార్తీక మాసమున శివకేశవులను పూజించిన వారు పొందు ఫలము అంతా ఇంతా కాదు. ఈ మాసమందు 1000 కమలములతో విష్ణువును అర్చించిన వారి ఇంట శ్రీ మహావిష్ణువు కదలక స్థిరమై ఉండగలడు. జన్మ రాహిత్యము కోరువారు తులసితో గాని బిల్వపత్రముతో గాని శివకేశవులకు సహస్రనామార్చన చేయవలను. శివకేశవాలయాలకు వెళ్ళి భక్తితో పూజించి దాన హోమాదులు చేసిన ఎడల అశ్వమేధ యాగము ఫలము పొందుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసమున ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి పునర్జన్మలేని మోక్షము లభిస్తుంది. కార్తీక స్నానములు దీపాదానములు చేయలేని వారు పాతకాలమున సాయంకాలమున దేవాలయమునకు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసిన వారి పాపములు నశించును. శివాలయమున గాని విష్ణాలయమున గాని ఈ మాసమున ధ్వజప్రతిష్ఠ చేసిన వారి వద్దకు యమకింకరులు రాలేరు. వెనుగాలికి ధూళి కణము వలె కోటి పాపములైనను పై ధ్వజ ప్రతిష్ఠ వలన నశించును. కార్తీక మాసమున తులసి కోట వద్ద గోమయంతో అలికి చెక్కగా ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద నుంచి నిండుగా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి రాత్రింబవళ్ళు ఆరకుండా ఉంటున్నట్లు నందాదీపముగా వెలిగించవలను. అటు తర్వాత నైవేద్యం పెట్టి కార్తీక పురాణము చదివినచో శివకేశవులు కైవల్యము నీయగలరు. కార్తీక మాసమున శివుని జిల్లేడు పూలతోనూ సాలగ్రామమును గంధము పూసి తులసీ దళములతోనూ పూజించిన ఆయు వృద్ధి పొందును. ధనబలములున్నను కార్తీక మాసములో పూజాదులు నాచరించని వాడు తదుపరి జన్మలో కుక్కగా జన్మించి తిండి దొరకక ఇంటింటికి తిరుగుతూ కర్ర దెబ్బ తిని నీచమైన స్థితిలో మరణము పొందును. కనుక కార్తీక మాసము 1 రోజులు పూజాదులు నాచరించలేని వారు ఒక సోమవారమైనను యథావిధిగా శివకేశవులను పూజించి మాస ఫలము పొందుట మంచిది. అందువల్ల ఓ జనక మహారాజా, నీవు కూడా కార్తీక వ్రతం ఆచరించి తరింతువుగాక. సప్తమాధ్యాయము సమాప్తము.